నంద్యాల పట్టణం నందమూరి నగర్ ప్రాంతంలో ఉన్న శిథిలావస్థలో కూలేందుకు సిద్ధంగా ఉన్న బ్రిడ్జి ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా ఉన్న నేపథ్యంలో అధికారులు ప్రజలను వాహనదారులను అప్రమత్తం చేస్తూ ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించవద్దని హెచ్చరించడం జరిగింది. వెంటనే కూటమి ప్రభుత్వం అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిపై రాకపోకలు సాగించే సమయంలో బ్రిడ్జి కూలిపోయి ప్రాణాలు కోల్పోతే అందుకు ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని సిపిఐ నంద్యాల పట్టణ కార్యదర్శి ప్రసాద్ హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కుందు నదిపై పాత బ్రిడ్జి వంతెన శిథిలావస్థకు చేరుకుంటుంది. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పి గత 10 సంవత్సరాల నాడు బ్రిడ్జిని మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టి కొంతవరకు పూర్తి చేసి మరి ఆ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మంత్రులకు, మినిస్టర్లకు అందరికీ కూడా మరి తెలపరిచినాము. అది ఎప్పుడైతే మరి శిథిలావస్థకు చేరిందో మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మరి దాన్ని పూర్తిగా కొత్త బ్రిడ్జిని త్వరగా నిర్మాణం చేయాలని చెప్పి సంతకాల సేకరణ కూడా ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. కానీ అప్పటి నుండి వచ్చిన మినిస్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మొన్న వచ్చిన వరదకు ఈ వంతెన, పాత వంతెన శిథిలావస్థకు చేరడం జరిగింది. ఆ వంతెన పైన ఇప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఈ ప్రాంతంలో నడచకూడదు, మరి పడిపోతుందని చెప్పి నిలబెట్టడం జరిగింది. మరి అధికారులకు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటి తెలియజేస్తున్నాము. గతంలో ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జిని నిలబెట్టే బదులు మరి అప్పుడు పూర్తి చేసింటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదని మేము తెలియజేస్తున్నాము. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు నూతన బ్రిడ్జిని ఎమర్జెన్సీగా మీరు ఎక్కడి నుండి పంచు తెచ్చుకుంటారో, ఎవరితో మరి కమ్యూనికేట్ అవుతారో మరి వెంటనే ఈ బ్రిడ్జిని మొదలుపెట్టి, ఎక్కువ శాతం లేదు, శాతం పూర్తి అయింది, 10% పూర్తి కావాలి. అది బ్రిడ్జిని వెంటనే పూర్తి చేయాలి. లేకపోతే ఈ పాత వంతెన ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ప్రజలకు ఏదైనా ప్రాణ నష్టం కానీ జరిగితే ఈ అధికారులు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత ఎలక్షన్లకు గెలుస్తున్నారు, రోడ్లు వేయడం లేదు, బ్రిడ్జి పట్టించుకోవడం లేదు, ప్రజలకు లేస్తున్నారు, పడతారు, రోడ్లు గుంతలు అయిపోయినాయి. కానీ చేస్తామంట, ఎప్పుడు చేస్తారో తెలియదు. పైన చేస్తామని ఆర్డర్లు ఇస్తున్నారు, కానీ దీనికి వచ్చేటోళ్ళు లేరు. దీన్ని కోర్టులో పెట్టినారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు. కానీ చేస్తే ఎంత బాగుంటే ప్రజలు బాగుపడతారు. మతికి చేస్తారు, బాగా ప్రజలు ధైర్యం చేసి ప్రజలు, పెద్దలు, పిల్లలు అందరు నడుస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. గుంతలు పడి రోడ్డు కింద లేసాపోతా ఉన్నారు. నేనే 3 మాటలు కింద పడినా. ఏం చేయాలా, ఎవరికి చెప్పాలా? ఎవరు చెప్పినా పట్టించుకోరు. కానీ సార్ వాళ్ళు నిలబడుతున్నారు, కానీ పిల్లలు పోవద్దు, నిలబడరు అని పంపించడం లేదు. నాకు ఎద్దులు కూడా నాన్న ఎద్దులా, కానీ ఏం చేయాలా, మేపు కూడా తీసుకొచ్చుకోనికి వెళ్ళలే. కానీ సహకరించిన తర్వాత ఏం చేయాలి, ఎద్దులు కొట్టుకోకపోతే ఎవరిని అడగాలి, ఎవరిని అడగడానికి రాదు, నోర్లు ఎనివి అవి. కానీ దాన్ని పసారించాలి, చూసుకోవాలి. దాన్ని పాములు, తేళ్లు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జి ఎప్పుడు తయారు లేదు. చేస్తామంటున్నారు, ఎంతవరకు చేస్తారో తెలియదు. పైనుంచి అందరు చేస్తాం సార్ అంటారు, అంతే. ఆర్డర్ ఇస్తున్నారు, వాళ్ళు సార్ రావడం లేదు, కంట్రాక్టర్లు రావడం లేదు, తీసుకోవడం లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. సహకరించి అంత బ్రిడ్జి తొందర తయారు చేస్తే, ఎంత బాగా చేస్తే అంత బాగుంటుంది. ప్రజలు ప్రతి ఒక్కరికి రోడ్లు గుంతలు బూడిపి ఇప్పటికి వేసి ఆ బ్రిడ్జి మొదలు పెడితే ప్రతి ఒక్కరు ధైర్యం చేసి మతికి చేస్తారు మిమ్మల్ని. లేకపోతే ఇంకా రాళ్లతో కొట్టినట్టు ఉంటుంది. మీ ఇష్టం. గవర్నమెంట్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సహకరించి చేపించాలి అని మాట్లాడుతున్నాను నేను. ప్రజల కోసమైనా చేపించాలి. ప్రతి ఒక్కరు, మేమే కాదు, సారోళ్ళు పోతారు, ప్రజలు పోతారు, పిల్లలు పోతారు, ఆడోళ్ళు పోతారు, ముసలోళ్ళు, ముత్కలు, గుడ్డలు, గుంటలు అందరు పోతున్నారు. కానీ ఎవరు పోయినా ఏం చేస్తున్నారు, ఏం పట్టించుకోవడం లేదు. వద్దు, ఆగండి, మీరు పోవద్దన్నారు. ఎంతవరకు ఇంట్లోకి పోవాలన్నా వద్దా సార్? ఇంతలో ఉండారు సంసారు, అవతల సంసారు. అక్కడ పోయినా అక్కడనే, ఇక్కడ ఇక్కడనే, అన్నంలే నీళ్ళులే. పోండి అని వీళ్ళేమంటారు. వాళ్ళు డ్యూటీ కాబట్టి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళకి మన్నిక లేదు. ప్రజలు మీరు సహకరించి చేయండి అని కోరుతున్నారు. ధన్యవాదం చేస్తున్నారు.